హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ భూచలనాలు ఋతువులండి. దక్షిణాన ఉన్న తమిళనాడు, కేరళ, అండమాన్. ఓకేనా అండి? తమిళనాడు, కేరళ, అండమాన్. ఇక్కడ చలికాలంలో చలి అనేది ఉండదు అండి. ఓకేనా? చలికాలంలో చలి అనేది ఉండదు. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో, ఓకేనండి, అస్సాం వైపు ఈశాన్య రాష్ట్రాల్లో వేసవి కాలంలో వేడిగా ఉండదు. ఓకేనండి? వేసవి కాలంలో వేడిగా ఉండదు. ఉత్తర భారతదేశంలో వేసవి చల్లటి వర్షపు ఋతుపవనాలు అనేటివి ఉంటాయి. ఓకేనండి? ఉత్తర భారతదేశంకి వెళ్తే మనకు వేసవి చల్లటి వర్షపు ఋతుపవనాలు అనేటివి కనిపిస్తాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక లాన్సెస్టర్ గల ఒక చెట్టు అనేది ఉంది. ఓకేనండి? ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక లాన్సెస్టర్ అనే చెట్టు ఉంది. ప్రాచీన సంస్కృత సాహిత్యము ఒక సంవత్సరాన్ని 6 కాలాలుగా విభజిస్తుంది. ఓకేనండి? ఏంటి? సంస్కృత సాహిత్యము ఒక సంవత్సరాన్ని 6 కాలాలుగా విభజిస్తుంది. అదేంటండి? వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. ఓకేనండి? వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత అండ్ శిశిర. ఓకేనా అండి? విజివి ఎస్హెచ్ఎస్. ఓకేనా అండి? ఈ 6 కాలాలుగా ఈ సంస్కృత సాహిత్యం అనేది విభజిస్తుంది. ఓకేనండి? గ్రీష్మకాలం అంటే వేసవికాలం, శరత్కాలం అంటే వర్షాకాలపు పంట అనేది ఇక్కడ సిద్ధమవుతుంది శరత్కాలంలో. ఓకేనండి? సిద్ధమవుతుంది. నెక్స్ట్ శిశిర ఋతువు అంటే చలి అనేది ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలం పంట చేతికి వస్తే చలికాలం అనేది ముగిసిపోతుంది. ఓకేనండి? శీతాకాలంలో పంట అనేది చేతికి వచ్చిందనుకోండి, ఆ పంట చేతికి వస్తుంది కాబట్టి చలికాలం అనేది కంప్లీట్ అయింది అని మనం గుర్తుంచుకోవచ్చు. నూతన సంవత్సర పండుగలు వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడవ, ఓకేనండి, విషు, బిహు, బైసాఖి, పుల్నందు. ఓకేనా? ఇవన్నీ కూడా నూతన సంవత్సర పండుగలు. ఓకేనండి? శరదృతువులోనే దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటారు. ఓకేనా అండి? శరదృతువులో ఏమొస్తుందండి? ఇక్కడ ఉంది కాబట్టి దసరా, దీపావళి. ఓకేనా అండి? నూతన పండుగలు అంటే వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడ్వ, విషు, బిహు, తర్వాత బైసాఖి, పుల్నందు. ఓకేనండి? శిశిర ఋతువులో లోహిరి, పొంగల్, మకర సంక్రాంతి పండుగలు అనేటివి జరుగుతాయి. ఓకేనా అండి? శిశిర ఋతువులో. ఓకేనా అండి? చలికాలం కదా, శిశిర ఋతువులో ఏమవుతుందండి? లోహిరి, పొంగల్, మకర సంక్రాంతి ఈ పండుగలు అనేటివి జరుపుతారు. ఉపధ్రువ సమశీతోష్ణ ప్రాంతాల్లో వేసవి, వసంత, శరత్, శీతాకాలం అనే 4 ఋతువులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి 6 కాలాలను విభజించిండ్రు కదండి. ఇక్కడనేమో 4 ఋతువులు మాత్రమే ఉంటాయండి. ఇక్కడ ఉపధ్రువ సమశీతోష్ణ ప్రాంతాల్లో. ఓకేనా అండి? గుర్తుంచుకోవాలండి. ఉపధ్రువ మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో వేసవి, వసంత, శరత్, శీత. ఓకేనా అండి? వేసవి, వసంత, శరత్, శీతాకాలం. ఓకేనా అండి? ఇవి మాత్రమే ఈ ఋతువులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఉపధ్రువ మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో. ఉత్తర ప్రాంత దేశాల్లో, ఓకేనండి, ఏమేమి ఉంటాయి? వేసవి, వసంత, శరత్, శీత. ఓకేనండి? వేసవి, వసంత, శరత్, శీతాకాలం. ఉత్తర ప్రాంత దేశాలలో శీతాకాలంలో మంచు అనేది బాగా కురుస్తుంది. ఓకేనండి? ఉత్తర ప్రాంతంకి వెళ్తే, ఉత్తర ప్రాంతం వైపుకి వెళ్తే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అనేది దేన్ని అంటారండి? నార్వే అని అంటారు. భూమధ్య రేఖకి దక్షిణాన ఆస్ట్రేలియా ఉందండి, దక్షిణాఫ్రికా ఉంది, చిలీ అనే దేశాలు ఉన్నాయి. ఓకేనండి? ఇది భూమధ్య రేఖ అనుకుంటే, ఈ భూమధ్య రేఖకి దక్షిణాన ఇక్కడ ఆస్ట్రేలియా ఉందండి, ఇటు సైడ్ దక్షిణాఫ్రికా ఉందండి, దక్షిణాఫ్రికా దగ్గరనే చిలీ ఉంది. ఓకేనా అండి? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ ఉంది. నెక్స్ట్ ఇవేనండి, ఇక్కడ వేసాం కదా అట్లా. నెక్స్ట్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ. ఓకేనండి? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ ఇవి దక్షిణాది ఖండాల్లోని దేశాలు. ఓకేనండి? కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఏమేమి ప్రభావితం చేస్తుందండి? భూమి బంతిలాగా ఉండడము. ఓకేనండి? కాలాన్ని చూపించేది ఏంటండి? భూమి ఒక బంతిలాగా ఉండడము, కొద్దిగా వంపు తిరిగి ఉండడము. ఓకేనండి? నెక్స్ట్ భూభ్రమణం అనేది. ఓకేనండి? భూభ్రమణం. నెక్స్ట్ భూపరిభ్రమణం. ఇవన్నీ కూడా కాలాలను ప్రభావితం చేస్తాయి. భూమి ఒక అక్షం మీద తిరుగుతుంది. ఓకేనా అండి? భూమి ఒక అక్షం ఉంటుంది కదండి, ఈ అక్షం మీద భూమి అనేది తిరుగుతూ ఉంటుంది. భూభ్రమణం వల్ల భూమికి 24 గంటల సమయం అనేది పడుతుంది. ఓకేనా అండి? భూమి
భూ భ్రమణం వల్ల భూమికి భ్రమణం వల్ల భూమికి 24 గంటల సమయం అనేది పడుతుంది అది తిరిగి రావడానికి. ఇది పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. దీని ద్వారానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నాయి. ఓకేనండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి తూర్పున ఉదయిస్తున్నాయి, పశ్చిమాన అస్తమిస్తున్నాయి. దేని ద్వారా? వీటన్నింటి ప్రభావాల ద్వారా. ఓకేనండి. భూభ్రమణం వల్ల రాత్రి పగలు సంభవిస్తాయి. భూభ్రమణం భూమి తిరుగుతూ ఉంటే మనకి రాత్రి పగలు అనేది ఏర్పడుతుంది. సూర్యుడు ప్రకాశవంతంగా చేసే గోళాకార అంచు ప్రకాశ వృత్తం. ఓకేనండి. సూర్యుడు ప్రకాశవంతంగా చేసే గోళాకార అంచు ఉంటుంది కదండి, అది ప్రకాశ వృత్తం. భూ పరిభ్రమణంకి 365 రోజులు. ఓకేనండి. 365 రోజుల 5 గంటల 56 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఓకేనండి. భూ పరిభ్రమణం చెందాలంటే భూభ్రమణంకి 24 గంటలు పడితే భూ పరిభ్రమణంకి 365 రోజులు 5 గంటల 56 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఓకేనండి. నెక్స్ట్, సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంది. దీన్ని కక్షాతలం అంటున్నాం. ఓకేనా అండి. నెక్స్ట్, 66.5 డిగ్రీల అంటే 23.5 డిగ్రీల కోణంతో ఒక కక్షలో భూమి అనేది వంగి ఉంది. ఓకేనా అండి. భూకక్ష అనేది 66.5 డిగ్రీల 23.5 డిగ్రీల కోణంలో కక్షలో వంగి ఉంది. రాత్రి వేళల్లో ధ్రువ నక్షత్రముని మనం చూడవచ్చు. ఓకేనా అండి. ఈ ధ్రువ నక్షత్రం ఏమంటామండి? పొలారిటీ ఆఫ్ యాక్సిస్. ఓకేనండి. ఏమంటాము? ధ్రువ నక్షత్రం యాక్సిస్, పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అంటాము. నెక్స్ట్ అండి, మార్చి నెలలో సూర్యకిరణాలు భూమి మీదకి భూమధ్య రేఖపై నిటారుగా పడతాయి. ఓకేనండి. మార్చిలో చాలా సూర్యకిరణాలు ఎండ బాగా ఉంటుంది కదండి, సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా పడతాయి. జూన్లో కర్కట రేఖపై నిటారుగా పడతాయి. ఓకేనండి. జూన్లో కర్కట రేఖ పైన, మార్చిలో భూమధ్య రేఖ పైన. ఓకేనండి. భూమధ్య. జూన్ అంటే కర్కట రేఖ పైన నిటారుగా పడతాయి. ఓకేనండి. సెప్టెంబర్లో తిరిగి భూమధ్య రేఖ పైన మళ్ళీ నిటారుగా పడతాయి. సెప్టెంబర్లో భూమధ్య రేఖ పైన నిటారుగా పడతాయి. మార్చిలో భూమధ్య రేఖ పైన, సెప్టెంబర్లో భూమధ్య రేఖ పైన పడతాయి. డిసెంబర్లో మకర రేఖ పైన వస్తాయి. డిసెంబర్లో మకర రేఖ పైన నిటారుగా పడతాయి. ఓకేనండి. నెక్స్ట్, కర్కట రేఖ నుంచి మకర రేఖపై ఉన్న ప్రాంతంను ఉష్ణమండలం అంటాం. ఓకేనండి. కర్కట రేఖ నుంచి మకర రేఖపై ఉన్న ప్రాంతంను కర్కట రేఖ నుండి మకర రేఖపై ఉన్న ప్రాంతంను ఉష్ణమండలం అంటాము. ఓకేనండి. ఉష్ణమండలం అంటే కొంచెం వేడిగా ఉన్నమాట. ఎక్కడుంది అనండి? కర్కట నుండి మకర రేఖపై. ఎక్కడి వరకు ఉందంటే కర్కట రేఖ నుంచి మకర రేఖపై ఉన్న ప్రాంతం ఉష్ణమండల ప్రాంతం. నెక్స్ట్, మార్చి 21, సెప్టెంబర్ 23. ఓకేనండి. మార్చి 21, సెప్టెంబర్ 23ని ఏమంటామండి? విషువత్తులు అంటాము. అంటే పగలు రాత్రి అనేది ఆ రోజుల్లో సమానంగా ఉంటుంది. మార్చి 21. ఓకేనా అండి. మళ్ళీ సెప్టెంబర్ 23, జూన్ 21. ఓకేనండి. జూన్ 21న మకర రేఖ పైన, జూన్లో మకర రేఖ పైన, మార్చి 21, సెప్టెంబర్ 23లో భూమధ్య రేఖ పైన, డిసెంబర్ 22లో మకర రేఖ పైన సూర్యుడు ఉంటాడు. ఇక్కడ పగలు రాత్రి అనేది సమానంగానే ఉంటుంది. జూన్ 21. ఓకేనా అండి. జూన్ 21 ఏంటండి? యోగా డే. మార్చి 21 అంటే జల కదండి, ఫారెస్ట్ డే అనుకుంటానండి. సెప్టెంబర్ 23 ఎవరిదైనా బర్త్డే ఉంటే అట్లా తెచ్చుకోండి. డిసెంబర్ 22 అని అంటే మన శ్రీనివాస రామానుజన్ జయంతి. ఇట్లా అండి. జూన్లో మకర రేఖ పైన, మార్చి 21, సెప్టెంబర్ 23లో భూమధ్య రేఖ పైన. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి భూమధ్య రేఖ అనుకోండి. దానిపైన ఉండేది మకర కాబట్టి జూన్ 21. దాని కింద డిసెంబర్ వస్తుంది కాబట్టి
డిసెంబర్ వస్తది కాబట్టి లాస్ట్‌కి మకర రేఖ అని గుర్తుంచుకోండి. ఓకేనా. సమశీతోష్ణ మండలంలో ఉత్తర భాగంలో శీతాకాలంలో మంచు అనేది పడుతుంది. ఓకేనండి. సమశీతోష్ణ మండలంలో ఉత్తర భాగంలో శీతాకాలం వస్తే చాలా మంచు పడుతుందండి. ధృవాల వద్ద 6 నెలలు సూర్యుడు ఉండడండి. 6 నెలల చీకటి ఉంటుంది. 6 నెలల వెలుతురు అనేది ఉంటుంది. ధృవాల వద్ద సూర్యుడు సూర్యోదయానికి కొంచెం ఎత్తులోనే ఉంటాడు. దీన్ని క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అంటారు. ఓకేనండి. సూర్యోదయానికి సూర్యుడు కొంచెం ఎత్తులోనే వస్తాడు కాబట్టి దీన్ని క్షితిజ రేఖ లేకపోతే దిగ్మండలం అంటారు. ఓకేనా. ఆర్కిటిక్ సముద్రము గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. ఇక్కడ ఆర్కిటిక్ సముద్రం దగ్గర చెట్లు అనేవి అస్సలు ఉండవు. ఓకేనా. నాచు మొక్కలు అనేటివి ఉంటాయి. కొన్ని పూల జాతి మొక్కలు మాత్రమే పెరుగుతాయి. గడ్డ కట్టుకుపోయి ఉంటుందండి. చెట్లు అనేటివి ఉండవు. కొన్ని నాచు మొక్కలు మాత్రమే ఉంటాయి. కొన్ని పూల జాతి మొక్కలు మాత్రమే పెరుగుతాయి.